కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ నాయకత్వం రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తప్పకుండా ఈడ చూస్తూ ఉంటే కనీసం రోడ్లు కూడా చక్కగా లేకుంటున్నటువంటి పరిస్థితి. ఆ రోడ్లు కొంచెం మరి మనం వాళ్ళు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా బోరబండకు 25 కోట్లతోటి రోడ్లు డ్రైనేజీలు అవన్నీ ఇచ్చినాం కొన్ని. ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు కూడా 5 లక్షలతోటి తప్పకుండా ఇస్తాం. ఇక్కడి కాలనీ వాసులకు మా వాగ్దానం. ఇప్పటికే ప్రతి ఊర్లో మరి ఇందిరమ్మ ఇల్లులు దాదాపుగా 4.5 లక్షలతోటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరెవరికి లేవో మేము ఇల్లులు అన్ని చూస్తూ ఉన్నాం. వారికి ఇల్లులు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి ఇళ్లల్లో నీళ్లు రావడం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నది, రోడ్ల ప్రాబ్లం ఉంది, కరెంటు లైన్స్, తర్వాత ఇండ్లు కూడా గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లులే తప్ప ఇక్కడెక్కడ ఇల్లులు కనబడడం లేదు. ఇల్లులు అడుగుతూ ఉన్నారు. ఇలా కొంత ఉపాధి, పిల్లల కోసం ఉపాధి అడుగుతూ ఉన్నారు. ఇది మేజర్గా ఇల్లులు అడుగుతున్నారు, రోడ్లు, డ్రైనేజీ, ఇది మేజర్ సమస్యగా మా దృష్టికి వస్తాం. అయితే గత 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ కావచ్చు, అనేక సమస్యలు ఇప్పటికీ ఉండడానికి కారణం వాళ్ళు చేయలేదంటారు. సరే, ఆయన చెప్పిండా చెప్పలేదా మాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ హయాంలో ఈ గల్లీలు పట్టించుకొని ఇవాళ బోరబండాలో మేమే 25 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో ప్రకటించడం. ఇక్కడ కూడా రోడ్ అనౌన్స్ అయింది, శాంక్షన్ కూడా అయింది. ఇది కోడ్ రావడంతో ఈ రోడ్ ఆగిపోయింది. కొన్ని గల్లీలలో రోడ్లు వేసినాం, డ్రైనేజీలు నిర్మించినాం. వాళ్ళు పట్టించుకోలేదు. ఓట్లు అప్పుడు వచ్చి ఇందాక అన్నానగర్ కాలనీ పోయినాం. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కాలనీ ఇచ్చిండు. 10 ఏళ్ళకు ఒకసారి అది రెన్యువల్ చేయడం, అంటే ఉంటారా, కూలి పని మీద వచ్చిరా ఎట్లా అని. అది వాళ్ళు కనీసం పోయినసారి కేవలం వాళ్ళ 10 మందికి చేసుకున్నారు, తర్వాత మిగతా వాళ్ళవి రెన్యువల్ చేయలేదు ఇండ్ల పట్టాలు. సో అలాంటి సమస్యలు మన దగ్గరికి రావడం జరిగింది. అలాంటి వాళ్ళ సమస్యలు కూడా స్వాస్థ్యంగా పరిష్కరించే బాధ్యత మాది. ఖచ్చితంగా సరే, వాళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్నంత యాక్సెస్ ఎమ్మెల్యేలకు ఆయనకు కేసీఆర్తో ఉండేది కాదు. మరి ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు కలిసిరో కలవలేదో ఏమైందో, కానీ గల్లీలలో పట్టించుకోలేదు. ఓట్లప్పుడు మాత్రం వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఓట్లు అడుగుతారు, గెలుతారు, అవతల పడతారు. కానీ మేము అట్లా కాదు. మేము 10 సంవత్సరాల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అందరు అడుగుతున్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. పేద గుడిసె ఉంటుంది, గుడిసెలో కరెంటు ఉచితంగా కూడా రాలేదు.